ఫ్రెండ్స్ అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం తెలియక ఫ్యాన్స్ అంతా కూడా గాబరాపడుతున్నారు, ఫ్యాన్స్ అంతా కూడా బాధపడుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు మరి అఫీషియల్గా తెలియజేశారా లేదా అనేటటువంటి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తా, సినిమా ఎప్పుడు 100% రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మీకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఆల్రెడీ ప్రభాస్ అన్న స్పిరిట్ గురించి ఒక వీడియో చేశా, అది ఎండ్ స్క్రీన్ లేదా ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. ఒకవేళ అప్లోడ్ కాకపోతే నిదానంగా అప్లోడ్ అయ్యింది అనేటటువంటిది 100% గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అఖండ 2 సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ రద్దయ్యాయి అనేటటువంటి వాళ్ళు ఏం చేశారు, అధికారికంగా మనకైతే తెలియజేశారా లేదా ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ వేసి ప్రీమియర్స్ అయితే రద్దున్నాయి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక ట్వీట్ వేశారా లేదా. ఆ తర్వాత మన సినిమా 4వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోన్ అయింది, అది కూడా అధికారికంగా తెలియజేశారు కదా. సినిమా ఈ విధంగా 5th or 4th రిలీజ్ ఉంది, దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేశాం గమనించాలి అని చెప్పి వాళ్ళు అధికారికంగా తెలియజేశారు. సో ఈ వీళ్ళు పోస్ట్ పోన్ అయింది అనేటటువంటి విషయాన్ని అధికారికంగా తెలియజేసినప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేస్తారు కదా. మీరు కొద్దిగా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా ఎందుకు బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకున్నారు అనేటటువంటి విషయం నాకైతే అర్థం కావట్లే. సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అధికారికంగా తెలియజేసినప్పటికీ బుక్ మై షో వాడు ఏం చేస్తుందంటే టికెట్లు అయితే ఓపెన్ చేస్తుండో. అసలు వాడు ఎలా ఓపెన్ చేస్తుండో, ఎందుకంత బుర్ర తక్కువ ఎవరైనా చేస్తాను అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లే. టికెట్లు ఓపెన్ చేయగానే అందులో జరా బుక్ చేసుకుంటున్నారు. నేను చూసుకున్నట్లయితే విజయవాడలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, మనం వేరే అదర్స్ ఆంధ్రాలో తెలంగాణలో ఓపెన్ కాలేదు. ఓపెన్ కాగానే నాకే నా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, మామ విజయవాడలో టికెట్స్ పెట్టిండు 11:30 మార్నింగ్, టికెట్లు అయిపోతారా 5 టికెట్లు బుక్ చేస్తానని చెప్పి జరా టికెట్లు అయితే బుక్ చేసిండు. సో నేను ఏమంటే ట్విట్టర్ పేజ్ చెక్ చేశా, అరే ఎక్కడ కూడా అఫీషియల్గా తెలియజేయలేదురా సినిమా టికెట్లు మేము పెడతాం అనేటటువంటి విషయం. మరి నువ్వు ఎందుకురా తొందరగా బుక్ చేసుకొని, ఎందుకైనా మంచిది ఒకసారి థియేటర్కి వెళ్ళి అడుగురా అంటే వాడు బుక్ చేసుకున్నటువంటి థియేటర్కి వెళ్ళి అడిగితే అక్కడ రాజు రాంబాయి అనేటటువంటి సినిమా నడుస్తుంది. ఇంకో థియేటర్ కాడ వెళ్ళి అడిగితే ఆంధ్ర కింగ్ తాలూకా అనేటటువంటి సినిమా నడుస్తుంది. ఇక్కడ ఈ సినిమాలు నడుస్తుంటే మరి నువ్వు అఖండ టికెట్ ఎలా ఓపెన్ చేశారంటే, మేము ఓపెన్ చేసామా, మా అఫీషియల్ పేజ్లో ఓపెన్ అయిందా, వెళ్ళి బుక్ మై షో నడుకోపో అని చెప్పినంట. సో ఇక్కడ వీడు ఏం ప్లాన్ చేస్తుందంటే, ఇప్పుడు ఒక టికెట్ 250 రూపాయలు అనుకో ఫ్రెండ్స్, మనం టక్కన బుక్ చేస్తాం. బుక్ చేసిన తర్వాత అక్కడ తెలియదు అని చెప్పి క్యాన్సిలేషన్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేయడం వల్ల మనకు రీఫండ్ అయితే కాదంట. కానీ 250 రూపాయలకి 250 రూపాయలు రీఫండ్ కాదు, అందులో కనీసం 10 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు కట్ అయితే ప్రాంతాలు బట్టి ఆ డబ్బులు దొబ్బుదామని చెప్పి వీడియో ఏమన్నా ప్లాన్ చేసిందా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ఇదే అనిపించింది, ఓరే నీ బతుకుచాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ కలిగిందనమాట. సో చెప్తాను, నేను 100% క్లారిటీ ఇస్తాను. ఒకవేళ టికెట్స్ ఓపెన్ అయితే నేనైతే మీకు అఫీషియల్గా తెలియజేస్తా, అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అఫీషియల్ ఒక షార్ట్ వీడియోనో ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకా సినిమాకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే క్లియర్ కాల, అది క్లియర్ అవ్వాలంటే ఎంత టైం పట్టింది, ఏ టైంకి రిలీజ్ అయింది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది మన బాలకృష్ణ గారి అభిమానులు ఎన్ఆర్ఐలు ఉంటారు, బలిష్ణోలు ఉంటారు అనమాట. వాళ్ళు ఒక హెల్ప్ చేయండి. సో ఈ 14 రీల్స్ వాళ్ళకి చాలా అంటే చాలా అప్పు ఉందంట. ఎంత అప్పు ఉందంటే అంత అప్పు ఉందంట. మన బాలయ్య బాబు గారు అంట తన సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినంట. అప్పులు తీర్చేయండి, సినిమా రిలీజ్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పి బాలయ్య బాబు గారు తన సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినంట. అయినా కానీ అప్పులు తీరలేదంట. దాంతో బోయపాటి సీన్ గారు కూడా తాను తీసుకున్నటువంటి దాంట్లో 70% రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినంట, మీ అప్పులు తీర్చండి అని. అయినా కానీ తీరలేదంట. సో వాళ్ళకు చూసుకున్నట్లయితే 10 కోట్లు కాదు 20 కోట్లు కాదు 60 కోట్ల అప్పు ఉంది. దాంతో బాలయ్య బాబు గారు దిగిన, బోయపాటి సీన్ గారు దిగిన పని అలాగైతే అనిపించలేదు అనమాట. మీలో ఎవరైనా బలిష్ణులు ఉంటే, మీలో ఎవరైనా కోట్లు ఉంటే ఏం చేస్తారంటే, ఒక 10 మంది కలిసి బ్రో మేము డబ్బులు ఇవ్వగలం బ్రో అనేటటువంటి డిస్కషన్ చేసుకొని నాకైతే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీరు ఆ 14 రీల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఎలా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఎలా డబ్బులు డొనేట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని నేనైతే మీకు డీటెయిల్గా చెప్తా. ఎందుకు బ్రో వాళ్ళ ఫ్యాన్స్ నడుక్కుంటే బాగుంటుంది అంటే, తప్పదు బ్రో. ఇప్పుడు మనం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసామా, అందులో చూసుకున్నట్లయితే రామ్ పోతినేని మన హీరో సాగర్ చూసుకున్నట్లయితే తన ఫేవరెట్ హీరో కష్టాల్లో ఉన్నాడు అని చెప్పి తను పంతంతో కట్టుకున్నటువంటి థియేటర్ నమ్మేస్తాడు, తన ప్రేమను వదులుకుంటాడు. ఆ 3 కోట్లు ఆ హీరోకి అయితే పంపుతాడు. మీరంతా కల్ట్ అభిమానులు అయితే మట్టికి ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒక 10 మంది బ్రో 100 రూపాయలు ఇస్తాం 1000 రూపాయలు ఇస్తాం అనేటటువంటిది వద్దు. ఒక 10-20 మంది కలిసి మేము ఇన్ని డబ్బులు ఇవ్వగలం బ్రో, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేటటువంటి విషయంతో నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనైతే మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. దాంట్లో డౌటే లేదనమాట. మ్యాక్సిమం ఎవడైనా ఎన్ఆర్ఐ ఉంటే ఈ వీడియోతో వాడికి ఫార్వర్డ్ చేయండి. అది ఫ్రెండ్స్ ఫైనల్లీ చెప్పేది. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, మరి బుక్ మై షో వాడు టికెట్ ఓపెన్ చేస్తున్నా కదా, మరి బుక్ చేసుకోవద్దు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, సినిమా చూసుకున్నట్లయితే
పోస్ట్ పోన్ అయింది. శుక్రవారం చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ గురువారమే స్టే అయితే విధించారనమాట. దాంతో మన ఫ్రైడే నైట్ ఎగ్జాక్ట్లీ ప్రీమియర్ సినిమాలు ఆపేయడంతో వాళ్ళు కంగారు పడిపోయి ఏమంటే శుక్రవారం అయితే కోర్టుకి అయితే వెళ్ళారు. కోర్టు కాడ అయితే పరిశీలిస్తున్నారంట. తీర్పు అయితే సరిగ్గా రాలేదంట. ఆల్రెడీ నేను మీకు చెప్పే కదా చాలా అంటే చాలా అప్పు ఉంది. హీరోస్ వాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే వీళ్ళు 60 కోట్లు అప్పు చేశారు. ఇంట్రెస్ట్ కలుపుకొని ఇంకా 100 కోట్ల పైమాటే ఉండొచ్చు అనేటటువంటిది బయట కట్టే టాక్ ఫ్రెండ్స్. సో బాలయ్య బాబు గారు దిగిన బోయపాటి సీన్ గారు దిగిన పని కాలేదు. ఇంకా దాంతో తీర్పిద్దాం, ఇప్పుడు మీరు ఎంత కట్టగలరు అనేటటువంటిది వాళ్ళని అయితే అడిగారంట. వీళ్ళైతే ఇంత కట్టగలం అనేటటువంటి విషయాన్ని అయితే ఫ్రాంక్ అయితే వెల్లడించారంట. ఇక ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ చేసి ఈ రోజు సాటర్డే కోర్టు హాలిడే, రేపు సండే, రేపు కూడా కోర్టు హాలిడే, ఈ 2 రోజులు అయితే సినిమా రిలీజ్ చేయడం ఇంపాసిబుల్. ఈ 2 రోజులు కూడా కోర్టు నుండి ఆర్డర్ రావడం అనేటటువంటిది ఇంకా ఇంపాసిబుల్. సో సోమవారం దాకా అయితే సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు, రిలీజ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి న్యూస్ తెలవదు అనేటటువంటిది మరి మీరైతే గుర్తుపెట్టుకోండి. సో కొద్దిగా వెయిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు స్టే ఇచ్చిన తర్వాత ఈ శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, అది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు 12వ తారీఖు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ముందేందంటే అప్పు క్లియర్ అవ్వాలి. అక్కడ హీరోస్ చూసుకున్నట్లయితే చిన్న బ్యానర్ ఏం కాదు, చాలా అంటే చాలా పెద్ద బ్యానర్. అలాంటి వాడు అసలు వదిలిపెట్టేవాళ్ళు లేడు. ఈ 14 రీల్స్ కూడా అసలు తగ్గేలేదు. అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళ కానీ అట్లా వీళ్ళని అప్పులు పెట్టుకొని మరి 200 కోట్లు ఎక్కడి నుండి చేసుకొచ్చి ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు అనేటటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి అనమాట. వీళ్ళకి ఆల్రెడీ 60 కోట్లు అప్పు ఉంది. ముందు 60 కోట్లు క్లియర్ చేసుకోవాలి కదా. కొన్ని క్లియర్ చేసుకోకపోయినప్పటికీ 60 కోట్లు 30 కోట్లు ఇస్తాం, 60 కోట్లు 20 కోట్లు ఇస్తాం. మిగిలిన డబ్బులు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పుడు దాకా కొద్దిగా ఓపిక చేయండి అనేటటువంటిది డీటెయిల్గా కూర్చొని మాట్లాడుకునే పోయేదానికి ఎంత రచ్చ చేశారు. పోనీ ఇది చేత కాలేదా, డైరెక్ట్గా మన చంద్రబాబు నాయుడు గారితో ఒక్క ఫోన్ చేయించిన సెటిల్ అయిపోయింది. డైరెక్ట్గా ఈ రేవంత్ రెడ్డి గారితో ఒక్క ఫోన్ చేయించినా సెటిల్ అయిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే డైరెక్ట్గా మన పిఎం మోడీ గారితో ఒక్క ఫోన్ కాల్ చేపిస్తే ఎప్పుడూ క్లియర్ అయిపోయేది, ఎప్పుడూ సినిమా అయితే రిలీజ్ అయ్యేది. దీనివల్ల ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆయన అఖండ గెటప్ వేసుకోండి సినిమా చూడడానికి వచ్చిండు, సినిమా రిలీజ్ కావట్లేదని చెప్పి నాకు చాలా అంటే చాలా బాధగా ఉందని చెప్పి తను బాధపడుతుంటే నా కళ్ళ కూడా నీళ్ళు తిరిగి అనమాట. ఎందుకంటే ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పండి. అది కాక పార్ట్ 2 ఫ్యాన్స్కి అయితే ఒక ఇదనమాట. బోయపాటి సీన్ గారు, బాలయ్య బాబు గారు అంటే మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైలర్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. జాజికాయ సాంగ్ మేము ఎగురుతాం అనేటటువంటిది ఆ గెటప్ వేసుకొని వచ్చిన వాళ్ళు, అఖండ గెటప్ వేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫుల్ డిసప్పాయింట్ అయ్యి థియేటర్ దగ్గర నుండి వెళ్తుంటే ఎంత బాధగా అనిపిస్తుంది. వాళ్ళ ఉసురు ఊరికే పోదు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది అనమాట. ముఖ్యంగా బాలయ్య బాబు గారు చూడనటువంటి రికార్డులు కాదు. ఆయన అటు ఇటుగా 100 సినిమాలు పైన తీసిండు. ఆయన సినిమాలో ఒక 10 సినిమాలు, ఐదర్ 15 సినిమాలు సరిగ్గా ఆడండు. మిగిలిన సినిమాలన్నీ కూడా సూపర్గా ఆడాయి. మీరు లెక్కేసుకోండి, ఆయన తీసినటువంటి మొత్తం సినిమాల్లో ఒక 10-15 సరిగ్గా మిగిలిన అన్ని కూడా హిట్ కొట్టినాయి. మిగిలిన అన్ని కూడా ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు తెచ్చిపెట్టినాయి. అలాంటి ఆయనకి ఏమి కొత్త రికార్డులు కావాలని కాదు, అలాంటి ఆయనకి హిట్లు కావాలని కాదు. ఫ్యాన్స్ కోసం ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడి హిమాలయస్కి వెళ్ళు, అంత చలులు అంత కష్టపడి ఆ కుంభమేళాకి వెళ్ళి అంత కష్టపడి అంత షూటింగ్ చేసి ఫ్యాన్స్ని ఆనందపరుద్దామని చెప్పి ఆయన అనుకుంటుంటే ఆయన్ని కళ్ళల్లో నీళ్ళు చల్లి మన ఫ్యాన్స్ కళ్ళల్లో బుడి చల్లి మొత్తాన్ని కూడా డిసప్పాయింట్ చేసి కూర్చున్నారు అనేటటువంటిది 100% వాస్తవం. జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి, ముందే సెటిల్ చేసుకునేదానికి అంత కక్కుర్తి ఎందుకు? అసలు ఒక డబ్బులు తీసుకొని బాగుపడదామని చెప్పి వీళ్ళు ఎలా అనుకున్నారు అనేటటువంటి విషయం కూడా నాకు అర్థం కాల. నాకు తెలిసి వీళ్ళు తోచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా అయ్యా అనుకుంటా. అందుకే వీళ్ళ బ్యానర్లో వచ్చినటువంటి మంచి సినిమాలు వన్ నేను ఒక్కనే కూడా ఫ్లాప్ అయింది. అసలు వన్ నేను ఒక్కనే ఫ్లాప్ అయ్యేటటువంటి సినిమానా అదే హాలీవుడ్ మూవీ. అది ఫ్లాప్ అయిందంటే కొన్ని లెగ్స్ ఉంటాయి అనమాట. వన్ ఈ మధ్యన చెప్పా కదా నేను, కలేజా సినిమా ఫ్లాప్ అయిందంటే దాని వెనక ఒక ఐరన్ లెగ్ ఉందని. అదేవిధంగా వన్ నేను ఒక్కనే ఫ్లాప్ అవడానికి కూడా వీళ్ళ కారణం అనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ కలిగిందనమాట. సో ఆలోచించండి. మ్యాక్సిమం ఈ 12th రిలీజ్ అయితే ఆ 25th రిలీజ్ అయితే సినిమా రిలీజ్ డేట్ వచ్చాక నేను అఫీషియల్గా ఒక షార్ట్ వీడియో చేస్తా, అయితే లాంగ్ వీడియో చేస్తా. వెయిట్ చేయండి. మీరు తుర్రు నా బుక్ మై షోలో టికెట్స్ అయితే బుక్ చేసుకోమాకండి. మీ డబ్బులే బొక్క. కొంతమందికి రీఫండ్ అవుతున్నాయి, కొంతమందికి రీఫండ్ కూడా కావట్లేదంట. దీనివల్ల మీకు ఎంత బొక్క, డబ్బులు ఊరికే రావని చెప్పి మరి గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఈ క్రిస్మస్కి రిలీజ్ చేయండి, లేదా 12th రిలీజ్ చేయండి. సంక్రాంతికి అయితే మంచి కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. సంక్రాంతికి రిలీజ్ చేసినా చాలా బాగుంటుంది. సంక్రాంతి అంటే ఆ పొంగల్ కనుమ సంక్రాంతి కాదు, అంతకన్నా ముందు న్యూ ఇయర్ని పునస్కరించుకొని 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు రిలీజ్ చేస్తే 1 వీక్లో ఆ సినిమా కొట్టాల్సినటువంటి కలెక్షన్స్ అయితే కొట్టేసి ఆ తర్వాత ఏ సినిమా వచ్చినా ఈ సినిమాకి అడ్డుగా ఉంటుంది అనేటటువంటిది మరి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఫైనల్ క్లారిటీ అయితే. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.